పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము నుండి 53వ వచనం వరకు తీసుకొనబడింది. ఈనాటి సువిశేషంలో ప్రజలు ప్రభువుని యేసుగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తిస్తూ ఉన్నారు. మరి మనము మన జీవితాలలో ఆయనను ఎలా గుర్తిస్తూ ఉన్నామో ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయము. పరిసయ్యులులాగా గుర్తించలేనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నామా ప్రభువుని? లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన చేసినటువంటి అద్భుతాలను, ఆయన చూపించినటువంటి అధికార బోధనను చూసి ఏ విధంగా ఆయనను మెస్సయ్యగా స్వీకరిస్తూ ఉన్నారో ఆ విధంగా మనము మన జీవితాలలో ఉంటూ ఉన్నామా అని ఈనాడు ఆలోచన చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువుని ఒక మెస్సయ్యగా, ఒక రక్షకునిగా, ఒక ప్రవక్తగా మనము అంగీకరించి ఆయనతో పాటు మనము మన జీవితాలను ఇదిగో ముందుకు తీసుకువెళ్ళాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి దానికి ఆ ప్రభు సహాయము ఎంతో అవసరము. కాబట్టి ఈ తపస్కాలంలో మనందరం కూడా భక్తితో ప్రార్థన చేసుకుంటూ యేసుని గుర్తించి జీవించేటువంటి మనస్సును మనందరికీ కూడా ఆ ప్రభువు ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.